సంక్రాంతికి ఊరెళ్తున్నారా? టికెట్ కన్ఫర్మ్ అయిందా? అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏపీ జనాలకు ఊహించని షాక్ ఇచ్చారు ఆర్టీసీ అద్దె బస్సులో ఉన్నట్లు. నిర్వహణ వ్యయం పెరిగిపోతూ ఉండటంతో ఈ నెల 12 నుంచి సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు ఝలక్కిచ్చారు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు. ఈ నెల 12 నుంచి ఏపీ వ్యాప్తంగా అద్దె బస్సులను ఆపివేయాలని నిర్ణయించారు. సమ్మె నోటీసును అధికారులకు అందించారు. బస్సులకు చెల్లిస్తున్న రెంట్ పెంచాలని కొన్నాళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. రద్దీ పెరగడంతో నిర్వహణ వ్యయం కూడా పెరిగింది. దీంతో నెలకు ఒక్కో బస్సుకు 15,000 నుంచి 20,000 రూపాయలు అదనంగా ఇవ్వాలని ఆర్టీసీ అధికారులకు ఓనర్లు కొన్నాళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయంపై అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. ఇదే సమయంలో ఒక్కో బస్సుకు 5,200 రూపాయలు ఇచ్చేలా ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై అద్దె బస్సుల యజమానుల అసోసియేషన్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఊహించని విధంగా 5,200 రూపాయలు అద్దె పెంచుతూ సర్క్యులర్ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ఇన్సూరెన్స్ కూడా 56 కెపాసిటీ ఉందండి. పల్లె వెలుగులకైతే తెనాలి రూట్లో 150 మంది ఎక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్టాపేజ్ల విషయంలో కూడా ఒక రకమైనటువంటి అవగాహన లేదు. ఎక్కడ పడితే అక్కడ ఆపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మైలేజ్ని పెంచమని అడిగాం. తర్వాత కేఎంపీఎల్ రేటుని పెంచమని అడిగాం. ఇన్సూరెన్స్ 54 దాటితే కనుక ఇన్సూరెన్స్ వాడికి క్లెయిమ్ అయిపోతే నష్టపోయేది ఆర్టీసీ యాజమాన్యం నష్టపోతుంది. యజమాని హైర్ బస్ యజమాని నష్టపోతాడు. చాలా మినిమం కాంపెన్సేషన్ని ఇస్తూ సర్క్యులర్ జారీ చేశారు. అది ఏకపక్ష నిర్ణయం అని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీలో 2,700 అద్దె బస్సులున్నాయి. వీటిల్లో 2,419 బస్సులను స్త్రీ శక్తి పథకం కోసం నడుపుతున్నారు. వీటిల్లో మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు లాంటి బస్సులున్నాయి. అద్దె బస్సుల యజమానులు సమ్మెబాట పట్టడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోనున్నాయి. సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లాలనుకునే వారిపై సమ్మె ప్రభావం పడనుంది. సొంతూళ్లకు వెళ్లే వారితో పాటు తిరిగి వచ్చే వారికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సంక్రాంతి సమయంలో అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దిగుతుండటంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.